హలో 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 ఎవరు? హలో ఎవరండి? ఎవరయ్యా మీరు? మా పేరు మాది విజయవాడ అండి. చెప్పయ్యా. నా పేరు వెడపారి గణేష్. ఏంది సార్? చెప్పండి సార్. మీరేమో లంజ వేసి పెడుగు. అయ్యో తప్ప అలా మాట్లాడకూడదు అయ్యా, మనం అలా మాట్లాడకూడదు. నువ్వు అన్నావుగా సార్. నేను ఎక్కడన్నానండి? పతివ్రత అంటే మేరీ. అన్నావా? మేరీ పతివ్రత, మహాపతివ్రత అని చెప్పాను నేను. మీరు ఎవరికి కాల్ చేశారు? నీకేనండి. మీ పేరు ఏంటండి? నా పేరు రాజు. గుణపాల రాజా? చెప్పండి దేనికి కాల్ చేశారు? నీకేనండి. అదే నేను మధ్యాహ్నం పడుకున్నానండి. మధ్యాహ్నం 2 గంటలకు పడుకున్నప్పుడు నాకు దర్శనం అయింది, ఏసయ్య దర్శనం అయింది నాకు. ఇంకా అప్పటి నుంచి యేసు ప్రభువుని తిడతాం మానేశాను. మానేశారా? మానేశానండి. రాత్రి ఇందాక దర్శనం అయింది మధ్యాహ్నం పడుకున్నప్పుడు. ఎందుకంటే అట్లా మారిపోయారు? ఏసయ్యని కాదు, ఏసయ్య కనపడ్డాడు నాకు. కనపడ్డా? ఎప్పుడండి? నిద్రపోయేటప్పుడా అలా పెరుగుతున్నప్పుడా? నిద్రపోయి లేచిన తర్వాత ఎదురు కూర్చొని ఉన్నాడు మనిషి. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. తప్పులో ఉన్నాడా లేకపోతే మామూలుగా కనపడ్డా? అయ్యా మామూలుగా కనపడ్డాడు. ఎవరు నువ్వు అని అడిగా. రాజు బిడ్డ, ఈ 2 చేతులు చూసి గుర్తుపట్టావా అన్నాడు. 2 కాళ్ళు ఎత్తాడు పైకి. 2 కాళ్ళు పైకెత్తి 2 చేతులు పైకెత్తాడు. ఇవి చూసి గుర్తుపట్టలేదా అని అడిగాడు నన్ను. 2 కాళ్ళు పైకి ఎత్తడం ఏంటండి? అవి కూర్చున్నాడండి. కూర్చొని 2 కాళ్ళు 2 చేతులు పైకెత్తాడండి. అట్లా నుంచోనే కదా కనపడి. కాదండి, కూర్చున్నాడు. నేను నిద్రపోతున్నాను, డిస్టర్బెన్స్ చేయటం అని చెప్పి 1 అర్ధగంట అయిందంట వచ్చి. నాకు తెలియదు విషయం. నేను లేచి చూడగానే ఎదురు కూర్చొని ఉన్నాడు కుర్చీలో. ఎవరయ్యా నువ్వు అని అడిగా. తలుపులన్నీ వేసుకుని లోపలికి ఎట్లా వచ్చావని అడిగా. నన్ను గుర్తించలేదా రాజు అన్నాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు రాజు అన్నాడు. పేరు పిలిచాడా? పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. తెల్లని వస్త్రం ధరించాడు. నన్ను ఎందుకు హింసిస్తావని అన్నాడా నిన్ను? అన్నాడండి అన్నాడు. నువ్వు మరి అమ్మ లంజ లంజ కొడుకు. అయ్యో మన అట్లాంటి మాట మాట్లాడు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటి మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి. అసలు మీరు ఎవరు? అదే సార్ మీరు సార్. మీరు క్రైస్తవులా? క్రైస్తవులు. అదేనయ్యా, మధ్యాహ్నం దర్శనం అయింది, మానేశాను నేను. అయితే అడిగాడు, ఏమయ్యా రాజు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. సౌలును కూడా అట్నే అడిగాడు ఆయన దర్శనం అయినప్పుడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అలాని రాజు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నేను ఒకటే అడిగా, నాకు పెళ్లి కాలేదయ్యా, మంచి పిల్లని చూసి పెళ్లి చేయవయ్యా బాబు ప్రభు అని అడిగా. నీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదండి, అదే కదా నా బాధ అంతా. మరి ఆయన అన్నాడు, రాజుగారు ఎవరిలో చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరు ఇస్తారండి మనం ఏదో పని చేసుకుంటే ఇస్తారు. నేను చేసుకుంటే కూలి పనికి ఎవరు ఇస్తారు పిల్లని? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 35. చాలా చిన్నోడు. చిన్నోడనే పెద్దయ్యా, నేను చాలా చిన్నోడు. అయితే ప్రభువుని అడిగా, ప్రభువా నాకు పెళ్లి చేయి, నాకు పరిస్థితి బాగాలేదు, నేను నిన్ను నమ్ముకుంటానని చెప్తే ఆయన అన్నాడు, నాకే పిల్ల దొరక నేను పెళ్లి చేసుకోలేదు స్వామి. నీకే అట్లాగా సార్. నిన్న మొన్న నువ్వు వేరేమో లంజ కొడుకు అని తిట్టారు కదండి. అవునా, ప్రభు కనిపించాడు కదా మధ్యాహ్నం. అప్పుడు నీకు కనువిప్పు కలిగిందా? కనువిప్పు కలిగింది. అందుకే కదా నీకు చెప్తుంది నేను. చెప్పాడు, నీ కోసం ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను చెప్పుకున్నాడు ఆయన అంతా కూడా. చెప్పినప్పుడు నమ్మాలిగా మనం. మారిపోయా, మధ్యాహ్నం నుంచే మారిపోయా. బాప్టిజం తీసుకున్నా? తీసుకోలే. అయ్యో మధ్యాహ్నం మారిపోతే రేపు వెళ్ళాలి పాస్టర్ దగ్గర బాప్టిజం తీసుకోవడానికి. మీదే ఊరు? మాది విజయవాడ అండి.
విజయవాడ, నేనుండే హైదరాబాద్, 4 గంటల ప్రయాణం, వచ్చేస్తాలే. ఎక్కడ ఉన్నావు మీరు? నేను హైదరాబాదు. అదే హైదరాబాద్ ఎక్కడండి? కుకట్పల్లి. కూకట్పల్లి నుంచి డైరెక్ట్ బస్ ఉన్నాయి విజయవాడ. ఎక్కడ మీరు విజయవాడలో ఎక్కడ ఉండేది? కూకట్పల్లి ఏరియా. కూకట్పల్లి ఏరియా. కుకట్పల్లి అంటే మనకి ఫస్ట్ దిల్షుక్ నగర్ వస్తుంది. దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్ తర్వాత కోటి తర్వాత నెక్స్ట్ ఇది దాన్ని ఏమంటారు, ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ తర్వాత ఎర్రగడ్డ తర్వాత కుకట్పల్లి. అదే అదే ఎప్పుడు వస్తారు మీరు బాప్టిజం తీసుకోవడానికి? వస్తా. ఆదివారం వస్తారా? ఆదివారం అంటే కొంచెం వేరే వర్క్ ఉంది. మీరు ఏం చేస్తారండి? నేను డైలీ లేబర్ అండి. డైలీ లేబర్. మార్కెట్ ఉంది కదా, గడ్డి అన్నారం మార్కెట్, విన్నారా పేరు ఎప్పుడైనా? నేను చూశానండి. హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్ హైదరాబాద్ తెలుసు కదా. ఇదివరకు నేను అమీర్పేటలో మేస్త్రి పని చేశానండి. గడ్డి అన్నారం మార్కెట్లో నేను డైలీ కూలీ అక్కడ. ఏం పని చేస్తావు? బళ్ళు కూరగాయలు వస్తాయి కదండి, లారీల్లో ట్రక్కుల్లో వస్తాయి కదా, అవి లోడింగ్ అన్లోడింగ్ చేస్తాను అక్కడ నేను. అవునా? 150 రూపాయలు ఒక్క బండికి 150 రూపాయలు ఇస్తారు లోడింగ్ అన్లోడింగ్కి. ఒక్కడమేనా? ముఠా ఉన్నారు దాదాపు 40-50 మంది ముఠా ఉంది మాది. మేస్త్రివా? మేస్త్రి కాదు, మా మేస్త్రి వేరు. మా మేస్త్రి ఉన్నాడు వేరే ఆయన. నీకు ఎంత వస్తుందండి లోడ్ చేస్తే? 150 రూపాయలు రోజు. అది ఒక్క బండికి 150 రూపాయలు ఇస్తారు. అదేంటండి తక్కువ అండి? ఒక్క బండికి రోజు మనం 10 బళ్ళు చేసుకుంటే 1500 వస్తాయిగా. గడ్డి మార్కెట్కి ఒక బండి వస్తుందా లేకపోతే చాలా బళ్ళు వస్తాయా? చాలా బళ్ళు వస్తాయండి. మరి చాలా బళ్ళు వస్తే మన మేస్త్రి మాకు ఉంటాడు, లైన్ క్యూ ప్రకారం సీరియల్ ప్రకారం ఇస్తాడు మనకి. నా గురించి నీ అభిప్రాయం ఏంటండి? నాకు మీరెవరో తెలియదుగా. నేను పాస్తుందండి. హాస్టరా? విజయవాడలో పాస్తుందండి. ప్రైజ్ లాడయ్య గారు. నన్ను ఏమన్నా తిడతారా మీరు? ఎందుకు తిడతానండి, పాస్టర్ గారిని గౌరవిస్తాను. ఏసై చెప్పాడు పాస్టర్ని గౌరవించమని. ఇదివరకు తిట్టేదేనండి. మారిపోయా, మారు మనసు పొందా. పాస్టర్లు లంజ కొడుకులు. అయ్యో తప్ప అలా మాట్లాడకూడదయ్యా. పాస్టర్లు అంటే దేవుడి బిడ్డలు. సచిన్ బాబా తీసుకుంటారు వాళ్ళు పాస్టర్లు లంజ కొడుకులు అని. అయ్యో తప్ప అలాంటి మాటలు మాట్లాడకూడదయ్యా. మనం నమ్ముకున్న తర్వాత అట్లా కదండి, అట్లా మాట్లాడేది కానీ ఇవన్నీ కాదులే. కానీ ఇప్పుడు నువ్వు ఎంత వేసావు? క్వార్టర్ వేసావా ఫుల్ వేసావు? నిజం చెప్పు, నేనేమన్నా. నిజం చెప్పు, మనలో మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. నేను పాస్టర్నండి, ఎట్లా వేస్తానండి? రే ఇగో పాస్టర్ అయితే తాగడానికి దానికి దీనికి సంబంధం ఏమి స్వామి? అట్లా కదండి, నేను ప్రజలకి నేను సేవ చేసేవాడిని. ఏం సేవ చేస్తా? దేవుడి సేవ. అంటే ఏంటది? మంచి మాట చెబుతాను. మంచి మాటలు నేను చెప్తాను. దేవుడి మాటలు మంచి మాటలు నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది. మంచి మాటలు నేను చెబుతా. మా అమ్మ మా నాన్న కూడా నాకు చెప్పారు. మీ అమ్మ మీ నాన్న నీకు చెప్పారు. సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటది? యేసు ప్రభుని నేనమ్మని వాళ్ళని వేస్తావా ఏంటి కొంపదీసి? మళ్ళీ మారిపోయారండి మీరు. ఏంటది? మళ్ళీ మారిపోయారు మీరు. నేను యేసు నమ్ముకున్నాను ఇప్పుడు. మరి యేసు నమ్ముకున్నావు ఇప్పుడు వేస్తావా అంటున్నావు కదా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. కాదు స్వామి, యేసు ప్రభు మేరీ అమ్మకి నువ్వు ఏమన్నా వేస్తావా అంటే డబ్బులు ఏమన్నా ఇస్తావో వాళ్ళకని అర్థం. పాస్టర్గా అంటున్నావు కదా, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తావా అని అర్థం. నాకు ఏదో ఉద్దేశం వేస్తామంటే తాగున్నావు కదా, నీకు అన్ని అట్టా వినిపిస్తాయి. మంచి మాటలు కూడా దొంగ అర్థాలు వినిపిస్తాయి. నేనేం చేయమంటావు చెప్పు? మా మేస్త్రి కూడా అంతే, తాగినప్పుడు ఒక మాట తాకముందు ఒక మాట చెబుతుంటాడు మా మేస్త్రి. హలో గోపన్న,
ఎవరు ఆయన? మేము మాది పత్తూరు అన్న, ప్రకాశం జిల్లా పత్తూరు. అది మా లారీ క్లీనర్, మీ లారీ ఓనర్ని. మీ లారీ క్లీనర్ ఆయన? నేను లారీ ఓనర్ని. అదే మీ వీడియోలు చూస్తూ ఉంటాం మేము. మీ వీడియోలు చూస్తూ ఉంటే ఎంత వేసాడు మనోడు? మందు వేసాడా? మందే వేయలేదులే అన్న. వేయలేదా? పోనీ ఏదో మాట అలా ఉంది మందు వేసినట్టు. ఆయన పల్లెటూరు అండి మాట. ఇది కొద్దిగా మన ఇనుకొండ సైడ్ ఇటు ఉంది దగ్గర పడమటోళ్ళు దర్శి. ఏంటి ఆయన పాస్టర్ నిజంగా? పాస్టర్ గారు మామూలు చర్చికి వెళ్తూ ఉంటాడు. ఆయన అటు భాష కదా నా దర్శి ఇనుకొండ సైడు కుర్చాడు. వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉండేది కదా, ఆ భాష అనమాట వాళ్ళది. ఎందుకు ఫోన్ చేశాడు ఆయన? అది వీడియోలో నేను సెల్లో నీ చూస్తూ ఉంటే అది మీరు కాసేపు గుణపాలరాజు, కాసేపు నువ్వు దెంగిన పాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఆ వీడియోలో ఉన్నాయి. ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను. నేను ఏదే ఎట్లా మాట్లాడుతున్నాడు యేసుప్రభు గురించి మరేందు గురించి అన్ని వస్తూ ఉంటా. ఎవరన్నా సరైన వాళ్ళు మా సమాధానం చెబుతారని ఆలకిస్తూ ఉంటా. అయ్యి వింటా ఉంటాడు. ఇది అప్పుడు చేసాడు. ఇప్పుడు నీకు ఎందుకు పాప పెద్ద ఆయనకి ఏం మాట్లాడతాం ఆయనతో? అది ఆయన ఏదో కామెడీ చేసా కాసేపు అంతే ఆయనతోటి. ఎందుకన్నా అట్లా మాట్లాడతావు? అలాగా అలా మాట్లాడతావు నీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఎట్లా? ఇట్లా చండాలంగా నోరంతా పాడు చేసుకొని బూతులు తిట్టుకుంటున్నావు కదా. మరి బైబిల్లో ఉంది కదా అట్లా. బైబిల్లో ఉంటే మన నోటితో బయట పెట్టుకుంటే మనకే తగులుతుంది కదా. అంటే పరిశుద్ధ గ్రంథం అని దాంట్లో ఉండగా లేనిది అది దైవ గ్రంథం అని కోట్ల మంది నమ్ముతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను ఒక మామూలు మనిషిని, దాంట్లో ఉన్న భాష నేను వాడితే తప్పేంటి? ఎవరు వాడతలేదు కదా. ఎంతమంది చదివారు కదా నీకులాగా. బైబిల్లో నేను మాట్లాడిన భాష చూపిమంటే చూపిస్తాను. మరి నీకు చూపిమంటే చూపిస్తా. బైబిల్ ఉందా నీ దగ్గర? ఇప్పుడు లేదు లేదన్నా. ఇప్పుడు చాలా మంది బైబిల్ చదువుతున్నారు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడిన భాష ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు కాదబ్బా, చాలా మంది వ్యభిచారం చేస్తున్నారు కదా. నేను కూడా వ్యభిచారం చేస్తానంటే ఇంక నేనేం చెప్తున్నా దానికి సమాధానం? అందరూ చేస్తే కాదు అందరూ వ్యభిచారం చేస్తే రైట్ అయిపోద్దా? అట్ట కాదన్నా. అప్పుడు వాయువర్తం లేకుండా చేసిన పద్ధతే కదా ఇది. ఏవో దేవుడు నచ్చుంది. ఎక్కడ ఒక వచనం చూపించు నాకు. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళలో ఎవరిని శిక్షించాడో ఆయనకు నచ్చలేదు కాబట్టి ఎవరిని శిక్షించాడో ఒక ప్రూఫ్ చూపించు నాకు. ఇప్పుడు నువ్వు వ్యభిచారం జలప్రళయం ఇచ్చింది వాయువర్తం లేకుండా చేస్తారనే కదా మొత్తాన్ని ఇది చేసింది. మరి లోతు కూతురు చేసే వాళ్ళని ఎందుకు చంపలేదు? ఏంటి మనుషులు చేసింది కదా అది. మరి నోవా జలప్రళయం అప్పుడు మనుషులు చేయలేదా? ఇప్పుడు ఆ పాపం అది కాదు. నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా విను. బైబిల్లో అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెద్దమ్మని ఏ అమ్మని వదలకుండా బలవంతంగా సెక్స్ చేశారు వాళ్ళతోటి. బలవంతంగా చేశారు. అది మనుషులు చేసుకునే కదన్నా. వాయువర్తం లేదు. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు, ఆయన వ్యభిచారం తప్పని అందరినీ చంపినప్పుడు మరి వీళ్ళని ఎందుకు చంపలేదు? నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఆయన దృష్టిలో వ్యభిచారం తప్పు, తండ్రి కూతురు సెక్స్ చేసుకోవడం తప్పు, తల్లి కొడుకు పడుకోవడం తప్పు. ఇవన్నీ ఆయన పెట్టిన నిబంధనలు పెట్టినప్పుడు మరి ఇలా చేసిన వాళ్ళ మీద ఒకళ్ళకు కూడా శిక్ష వేయలేదు కదా. చూపించండి నాకు ఒక్కసారి. అబ్షలోము, అమ్నోను, దావి, వీళ్ళంతా మరి ఓనాను, దావీదు, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరిని చంపలేదు. మరి ఎవరిని చంపాడు? నాకు ఒక రిఫరెన్స్ చూపిస్తే, అయ్యో బలాను వ్యభిచారం చేసేది వీళ్ళు చంపేశాడు, ఒక రిఫరెన్స్ చూపించండి. నేను ఒప్పుకుంటాను మీరు అన్న మాటే. మరి లోతు తన కూతురు ఇద్దరితో పడుకున్నాడు కదా. మరి లోతు కూతుర్లు కానీ వాళ్ళ లోతును కానీ ఏమైనా చంపాడా? రూబేన్ తన పిల్ల తల్లితో పడుకున్నాడు. రూబేన్ అనేవాడు. మరి వాడిని చంపాడా? అప్పుడు వరసలు లేవు సార్. అప్పుడు వరసలు లేవు కదా. వరసలు లేనప్పుడు మరి నోవా జలప్రళయం ఎందుకు సృష్టించాడు? వరసలు లేవు నువ్వే అన్నావు. మరి వరసలు లేనప్పుడు వ్యభిచారం చేసుకుంటే మరి ఈయనకు వచ్చిన బాధ ఏంటి? నోవా జలప్రళయం అందుకే కదా వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపం పెరిగిపోయిందని చెప్పి. ఆదాముకి అవకి వరసలు ఉన్నాయా? ఏంటది? ఆదాముకి అవకి వరసలు ఉన్నాయా?
స్వామి నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? అవ్వ ఆదాము భార్యాభర్తలు కాదు కాదు, ఒక్క నిమిషం. నీకు బైబిల్ తెలవదు, చెప్పినా అర్థం కాదు. అవ్వ ఆదాము భార్యాభర్తలు, బైబిల్ ప్రకారం వాళ్ళిద్దరు భార్యాభర్తలు. దేవుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పి నిర్ణయించాడు దేవుడు. వాళ్ళిద్దరు వ్యభిచారం చేశారు. అసలు వాళ్ళని ఎందుకు లాక్కొచ్చావు ఇప్పుడు మధ్యలో? ఏదో హీరో వీళ్ళను కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టుంది నువ్వు అటు ఇటు చేసి. అదా ఆయన ఏం చేశాడు పాపం ఆదాంకి ఏం సంబంధం స్వామి? ఏదో పేరు గుర్తొచ్చింది నువ్వు మాట్లాడితే ఎట్లా స్వామి చెప్పు. గోపన్న ఒక చిన్న మాట, మీరు క్రిస్టియనా? గోపన్న అంటున్నారు. హిందువేనా మీరు క్రిస్టియనా? నేను క్రిస్టియన్ అన్నా, నేను లారీ ఓనర్ని. కాదు మరి క్రిస్టియనా? ఇన్ని వీడియోలు చూసి మీరు నన్ను ఇంకా ప్రశ్నిస్తే నేనేం సమాధానం? నా ప్రశ్నలన్నీ వినే ఉంటారు కదా మీరు. అసలు దేవుడు అంటే ఎవరన్నా? దేవుడికి ఉండే లక్షణాలు ఏంటన్నా ఒక్క మాట చెప్పు. ఏ గ్రంథం ప్రకారం చెప్పాలి? ఇప్పుడు బైబిల్ గ్రంథం అయినా చెప్పు. దేవుడు అనేవాడు సింగిల్ ఫ్యామిలీ? నేను అదే చెప్తా. కాదు మీరు అడిగిన ప్రశ్న ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా ఉంది. అలా కాకుండా నా ఒపీనియన్ చెప్పండి చెప్తా. బైబిల్ ప్రకారం ఒక రకంగా ఉంది, హిందూ గ్రంథాల ప్రకారం ఒక రకంగా ఉంది. ఇన్ని గ్రంథాలు అన్నిట్లో ఒకటి తీసుకున్నాము. పక్షపాతం లేనివాడు, నేను అదే చెప్తున్నా, ఒపీనియన్ చెప్తున్నా. పక్షపాతం లేనివాడు, సీఎం దగ్గర నుంచి మనిషి ప్రధానమంత్రి దాకా, లేకపోతే ప్రపంచ నాయకుడి దాకా అందరినీ ఒకే దృష్టితో చూసేవాడు అతనే భగవంతుడు నా దృష్టిలో. నువ్వు నన్ను పూజించలేదు కాబట్టి నేను తీసుకెళ్ళి చంపేస్తాను, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి నరకంలో వేస్తాను. నా చీమలన్నీ జంతువులన్నీ కూడా అసలు మనుషుల కోసం పుట్టించాము, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. అందరూ సమానం. మనిషి నమ్మినా నమ్మకపోయినా నిజాయితీగా ధర్మంగా బతికితే వాడు మంచివాడు అని చెప్పి నమ్మేవాడే భగవంతుడు. అది మనిషి అయినా ఎవడైనా సరే. నా దృష్టిలో ఇది. లేదు గ్రంథం ప్రకారం చెప్పండి, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా రాశారు. ఆ గ్రంథాలు ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను చేస్తాను మీకు. అట్లా గ్రంథం ఏంటండి? భగవద్గీత. గ్రంథం ఏంటి? అద్వేష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏవచ అంటే అన్ని అద్వేష్ట అన్ని భూతాల యందు సమదృష్టి కలిగి ఉండు. భూతాలంటే దయ్యాలు ఈ కాదండి, జీవులు. ఈ భూమి మీద ఎన్ని జీవులు ఉన్నాయో అన్నిటినీ సమదృష్టితో చూడు. నువ్వు గనక నీ మనిషిని ఎలా చూస్తున్నావో జంతువును కూడా అదే దృష్టితో చూడు, అలానే చూడు, దాన్ని ప్రేమించు, దాని పట్ల దయా కరుణ కలిగి ఉండని చెప్పి భగవంతుడు చెప్పాడు. ఏ భగవంతుడు? కృష్ణుడు అండి. భగవద్గీతలో ఎవరు ఉంటారు? భగవద్గీతలో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు చెప్పాడు ఇవన్నీ. చెప్పలేదా? ఎక్కడ చెప్పాడు? ఏం చెప్పాడు? నన్ను నమ్మితే నిన్ను స్వర్గాన్ని తీసుకెళ్తా, నువ్వు రేపులు చేయి, మర్డర్లు చేయి, దొంగతనాలు చేయి. నన్ను చెప్పని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు దొంగతనాలు చేయి, మర్డర్లు చేయి, రేపులు చేయి, చిన్నపిల్లలను చంపు, ఆడవాళ్ళను చంపు, ఈ మొత్తం నువ్వు మారు మనసు పొందితే, నువ్వు నన్ను నమ్ముకుంటే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తా అన్నాడు. ఇది యేసు ప్రభు చెప్పింది. మీకు ఉదాహరణకి మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఓకేనా? ఇది కావాలా పెద్ద ఆయన? కృష్ణుడు ఏం చెప్పాడు? కష్టపడి పని చేసుకోమన్నాడు. నువ్వు ఎంత కష్టం చేస్తే అంత ఫలితం నీకు ఇస్తుంది. ఫలితం కోసం నువ్వు ఎదురు చూడొద్దు, ఆ ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పాడు. ఓకేనా? చెప్పారు కదా, అన్ని భూతాల పట్ల దయ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు అని చెప్పాడు కదా. మరి కృష్ణుడు చెప్పింది ఆయన భగవంతుడు అంటే అన్నిటి సమానంగా చూసాడు, భగవంతుడు అవుతాడు. నన్ను నమ్మితే మాత్రమే నువ్వు మనిషి అయితే, నన్ను నమ్మకపోతే నేను నరకంలో వేస్తాడు. దేవుడు ఎట్లా అవుతాడు? పక్షపాత బుద్ధినోడు దేవుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు స్వామి, మన ప్రధానమంత్రి ఉన్నాడు, అందరినీ సమర్థిస్తే చూసిన మోడీ. ఎగ్జాంపుల్ విను. నీకు ఆ నాలెడ్జ్, నేను చెప్పే నాలెడ్జ్ కూడా నువ్వు అందుకోలేవులే. నేను చెప్పే ఎగ్జాంపుల్ జాగ్రత్తగా విను, వితన్నవాదం చేయకుండా. ప్రధానమంత్రిని అందరినీ కూడా సమదృష్టితో చూసి అందరికి సమాన ఓటు హక్కు కల్పించి అందరికి మంచిగా చూస్తే ఆయన భగవంతుడు అవుతాడు. అంతేగాని ఒకరిని సరిగా చూసి ఇంకొకరిని తక్కువగా చూస్తా, వీడు తప్పు చేసిన వీడు రైట్ ఏను అని చెప్పి అలా చూసాడు అనుకో, వాడిని తిట్టుకుంటావా లేదా మనం? సేమ్ అదే ఏసు చేస్తుంది. అదే ఇక్కడ అందరినీ సమదృష్టిలో చూడలేదు. నన్ను నమ్మితే స్వర్గం ఇస్తా అన్నాడు, నమ్మకపోతే నరకంలో వేస్తాను అంటున్నాడు. ఏంటది? భగవంతుడికి అలాంటి గుణం ఉండొచ్చా? భగవంతుడికి
నువ్వు భగవద్గీతలో ఏం చెప్పాడంటే ఒక్క నిమిషం నువ్వు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ధర్మంగా బతికితే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పాడు. అర్థమైందా? నువ్వు పెద్ద నీకు ఇవన్నీ ఫిలాసఫీ చెప్పినా నీకేమీ అర్థం కాదు. ఎందుకంటే నా కంఠశోష తప్ప దీంట్లో వచ్చేది ఏమీ లేదు. నీకు లాభం లేదు, నాకు లాభం లేదు. సరేనా? నువ్వు హాయిగా నీ లారీ క్లీనర్ అన్నావు కదా, అది చేసుకుంటూ చక్కగా నీ జీవనం నువ్వు కొనసాగించు. వీటి వల్ల నీకు పెద్ద ఉపయోగం ఉండదు, ఒరిగేది కూడా ఉండదు. సరేనా? సరే రైట్ పెద్ద ఆయన కానీ సరే సార్. సరే రైట్. ఓకే.